బీఆర్ఎస్ పార్టీ దివాళా తీసిన తర్వాత ఇవాళ ఆ పార్టీ టికెట్లు అడిగేటోడే లేడు. వాస్తవంగా మొత్తం పార్టీ కేసీఆర్ మొత్తం సడుగులు ఎరగబడ్డది. ఆ పార్టీలో ఆశపడుతూ లేరు, గెలుస్తామన్న ధైర్యం ఉన్నోడు లేరు. అటువంటి సమయంలో ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి. ఎంపీ ఎన్నికలలో ఎవరో ఒకరైతే పోటీ చేయాల్సింది కదా. అభ్యర్థుల కొరత అయితే ఉన్నది. చాలా చోట్ల ఎట్లాగూ ఓడిపోతాం గ్యారంటీగా, ఎందుకు అవసరమా, ఉన్న పైసలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ నెత్తిన గుడ్డేసుకోవాల్సిందే అనే ఆలోచనతోటే చాలామంది ఉంటున్నారు. కానీ ఆ పార్టీ పరువు నిలబెట్టుకోవడానికి, ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి కొంతమందిని అయితే కేసీఆర్ తయారు చేస్తుంది. నల్గొండ జిల్లా విషయానికి వస్తే నల్గొండ కాన్స్టిట్యున్సీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ అడుగుతూనే లేడు. ఆ ఉన్నంతలో ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి ఆశిస్తున్నాడు. ఎందుకు? ఆయనకు పొలిటికల్ కెరీర్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే తండ్రికో ఇమేజ్ ఉన్నది. ఇక్కడ మన గట్టిగా నిలబడగలుగుతాడు. గెలిస్తే చరిత్ర, గెలవకుంటే ఒకవేళ ఓడిపోయినా కానీ రేపటి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ ఒక ప్లాన్లో వస్తున్నారు. సో ఆయన బలంగా ఆశిస్తున్నాడు. అక్కడ ఈ జగదీశ్వర్ రెడ్డి అడ్డుకట్టేస్తున్నాడు. ఈ జగదీశ్వర్ రెడ్డి చేసిన పని అంతా జిల్లాను నాశనం చేసుడే కాదు, ఎవరిని ఎదగకుండా నాశనం చేయడమే ఈయన పని. ఇటువంటి మహానుభావుణ్ణి కేసీఆర్ నమ్ముతాడు. ఇప్పుడు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ సంఘనాయకు పోయినాక కూడా జగదీశ్వర్ రెడ్డి బుద్ధి మారకుండా అదే పని చేస్తుంది. సుఖేందర్ రెడ్డి కొడుకు అయితే వద్దు టికెట్. అదే మొత్తం ఈ మధ్య బోడిగుండ్లు అయినాయి కదా, ఈ 5-6 బోడిగుండ్లను ముందలేసుకొని సుఖేందర్ రెడ్డి కొద్దని వీళ్ళతోటి మాట్లాడిస్తాడు. మరి ఎవడు పోటీ చేయాలి? కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎవడెందుకే, మరి ఆయనే ఉన్నాడు కదా తోపు తురుంకాను, మరి ఆయనే పోటీ చేయొచ్చు కదా, గెలుస్తాడేమో చూద్దాము అని అంటున్నారు. మరి అట్లనన్నా జగదీశ్వర్ రెడ్డి పూనుకోవాలి. ఇప్పుడు ఏమైనా ఇన్ని పైసలు కుప్పేసుకున్నాలి, ఇది మీట అంటున్నాయి కాబట్టి మరి పోటీ చేస్తామని. ఎందుకంటే ఈయన మరి గెలిచి మహామేధావి కాబట్టి ఢిల్లీలో కూడా చక్రం తిప్పొచ్చు కదా కేసీఆర్ ఎంబడి పోయి. కాబట్టి జగదీశ్వర్ రెడ్డికి టికెట్ ఇస్తే బాగుంటుందని చాలామంది అంటున్నారు. ఉన్నంతలో అడిగేది అమిత్ రెడ్డిని కాదనుకుంటే జగదీశ్వర్ రెడ్డిని దించితే జగదీశ్వర్ రెడ్డి శక్తి సామర్థ్యాలు కూడా తెలుస్తాయి. ఇది కాబట్టి జగదీశ్వర్ రెడ్డి టికెట్ ఇస్తే గెలిపించుకుంటామా, ఇంకో పని చేస్తామా అని చాలామంది ఆయన వీరాభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ దిశగా కేసీఆర్ ఆలోచించాలి. లేకపోతే 2 మొట్టికాయలు వేసి తీసుకుపోయి ఆ నాగారం లేచి ఎవరైనా ధైర్యం ఉన్నోళ్ళు, పైసలు ఉన్నోళ్ళని ముందర పెట్టుకుంటే కేసీఆర్ ఇజ్జతు, పార్టీ ఇజ్జతు నిలబడుతుంది. దీన్ని నానుస్తూ పోతే మొత్తం ఏమైనా విలువ ఉంటే బర్బాద్ అవుతుంది ఇంకా.